అధ్యక్ష, గౌరవ మినిస్టర్ మన్యంగాకులు దుడ్డి సత్యనారాయణ గారు రాజకీయ నాయకులు కూడా ఫేషియల్ హాజరు ఉండాలని చెప్పేసి ఒక డిమాండ్ అనేది తీసుకొచ్చారు అధ్యక్ష. ఇలా చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అధ్యక్ష. ఎందుకంటే మన యొక్క సొంత పనులు కూడా ఫ్రీగా చేసుకోలేము అధ్యక్ష, మనకు స్వేచ్ఛ లేకుండా పోతుంది. కాబట్టి వీరి యొక్క డిమాండ్ ఏదైతే ఉందో అది వెనక్కి తీసుకోవాలని చెప్పి మీ ద్వారాగా కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ విషయంలో నేను ఏమాత్రం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఒక గ్రామస్థాయి ఉద్యోగి తన విధులు సక్రమంగా నిర్వర్తించకపోతే ఆ గ్రామం మొత్తం పాడైపోతుందని ఆలోచించి ఈ ఫేషియల్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు అధ్యక్ష. దీనివల్ల అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ డ్యూటీ విషయంలో అందరూ బాధ్యతగా చేసుకుంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మనం కూడా సేవకులమే అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఫేషియల్ హాజర్ సిస్టమ్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళు ఎన్నుకున్నటువంటి గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు నాయకులు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా పోతుంది అధ్యక్ష. దీనివల్ల మన అవసరం వాళ్ళకు ఏర్పడినప్పుడు, మన అవసరం వాళ్ళకు వచ్చినప్పుడు మనల్ని ఎలా కలవాలో ఎక్కడ కలవాలో కూడా తెలియకుండా పోతుంది అధ్యక్ష. అదే ఈ ఫేషియల్ సిస్టమ్ అనేది పెడితే గ్రామ స్థాయి నుండి ప్రెసిడెంట్ దగ్గర నుండి ఎమ్మెల్యేల వరకు వారికి కేటాయించినటువంటి ఆఫీసులలో ఖచ్చితంగా 10 గంటలకు వస్తారు, మా సమస్యలు వారికి చెప్పుకోవచ్చు అనే ఒక నమ్మకం అనేది వాళ్ళకి ఏర్పడుతుంది అధ్యక్ష. దీనివల్ల ఒక క్రమశిక్షణ కలిగిన బాధ్యత అనేది ఏర్పడుతుంది అధ్యక్ష. అధ్యక్ష, నాయకులు ఎప్పుడు కూడా నియోజకవర్గ ప్రజలతో ఉండాలి అధ్యక్ష. ఏసీ రూముల్లో ఉండి సోషల్ మీడియాలో ఈ కష్టాలు చూస్తే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వవు అధ్యక్ష. కాబట్టి ఈ విషయమై ఆలోచిస్తారని మీ ద్వారాగా కోరుకుంటున్నాను అధ్యక్ష.